తెలంగాణ రాష్ట్రంలో రైతుల సాగును లాభసాటిగా చేసుకునేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వేగంగా అమలు చేస్తుంది. సాగు పనుల్లో కూలీల కొరత, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఆధునిక వ్యవసాయ పరికరాలను భారీ సబ్సిడీలతో అందిస్తుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పనులు పూర్తయ్యేలా అవుతుండటంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని అర్హులైన రైతులను మండల వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు. ఈ విడతలో ప్రభుత్వం ముఖ్యంగా రోటోవేటర్లు, స్ప్రేయర్లపై సబ్సిడీ ప్రకటించింది. పొలం దున్నేందుకు ఉపయోగపడే రోటోవేటర్ పై గరిష్టంగా 50,000 రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుంది. దీనివల్ల పొలం త్వరగా సిద్ధమవడం, ఇంధన ఖర్చు తగ్గడం, కూలీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇలాగే పురుగులు, తెగుల నివారణకు ఉపయోగించే హోండా కంపెనీ స్ప్రేయర్లు 10,000 రూపాయల వరకు సబ్సిడీ అందనుంది. ఈ పథకం పొందాలంటే రైతుకు కనీసం 1 ఎకరం సాగు భూమి ఉండాలి. రోటోవేటర్ కు దరఖాస్తు చేసే రైతులకు సొంత ట్రాక్టర్ ఉండాలి. ట్రాక్టర్ ఆర్సీ రైతు పేరు మీద లేదా భార్య లేదా భర్త పేరు మీద ఉండాలి. ట్రాక్టర్ వ్యవసాయ అవసరానికి నమోదై ఉండాలి. కమర్షియల్ లేదా రవాణా అవసరాలకు నమోదు చేసిన ట్రాక్టర్లను సబ్సిడీ వర్తించదు. దరఖాస్తు చేసుకున్న రైతులు పట్టాదారు భూమి పాస్బుక్, అలానే ఆధార్ కార్డ్ జిరాక్స్, ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ ఖాతా వివరాలను సిద్ధంగా ఉంచుకొని మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చివరి తేదీ జనవరి 24గా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆ తర్వాత వచ్చే దరఖాస్తులు పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేసింది. కాబట్టి కొల్లాపూర్ మండల రైతులు ఈ అవకాశాన్ని ఆలస్యం చేయకుండా వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి చిన్నా హుస్సేన్ యాదవ్ సూచించారు. ఈ యాంత్రీకరణ పథకం వల్ల సాగు ఖర్చులు గణనీయంగా తగ్గి దిగుబడి పెరిగే అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని వ్యవసాయ పరికరాలను కూడా సబ్సిడీ జాబితాలో చేర్చి ఆలోచనలో ప్రభుత్వం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది.